అడుక్కుంటే జీవనం సాగిచ్చే యాచకులు అంటే అందరికీ చిన్న సూపే. గీ ముచ్చట్ను గదేదో సినిమాల కళ్ళకు గట్టినట్లు చూపించారు. అలే అన్న ధర్మం చేయండి బాబు అని బ్రహ్మి సార్ను అడిగితే ఎలెల అని తీసి పడేసినట్లు మాట్లాడతాడు. అటెంక వాళ్ళ గుంపుతోనొచ్చి బ్రహ్మికి సుక్కలు చూపిస్తాడు. అగో అసొంటి యాచకులను చిన్న చూపు చూడకుండా ఓ మేడం ఓ మంచి పని చేసింది. మరి గదేందో మనం కూడా చూద్దాం పారి. సామూహిక వివాహాల లెక్క సామూహిక కటింగ్లు అయ్యట్లా అని చిత్రబోకురి. మీరు చూస్తున్నది అదే. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సారోళ్ళ ఇంటి ఆమె ఉమారెడ్డి ముంగటేసుకున్న కార్యం ఇది. అప్పట్లో జేసీ సారు తాడిపత్రిలో యాచకులు అంటుల్లే ఉండొద్దు, వాళ్ళ పొలగాన్లు బల్య తప్ప ఏడవుపడ్డా సుత ఊకోను అని చెప్పినుండే కదా. అవోగా ముచ్చట్ను మరింత సీరియస్ గా తీసుకుండు. సీన్ కట్ చేస్తే పట్టణంలో ఉన్న 650 మంది యాచకుల కుటుంబాలను గుర్తించి వాళ్ళకు మంచి సాయం చేసిరు. ఇట్లా అసలే అడుక్కుంటే తప్ప డొక్క నిండను కదా, ఇక పొలగాలను నిలబట్టించుకుంటారు అని చెప్పి ఉమా మేడం నాయి బ్రాహ్మణ అన్నలను పిలిచి సామూహిక కటింగ్ లో పేరంట పెట్టింది. ఇక వచ్చిన పొలగాలు వచ్చినట్టు వాళ్ళ పేర్లను బుక్కులో రాపించుకొని మంచిగా కుర్చీలా కూసుర్రు. ఇక కత్తెర దువ్వెన అందుకొని కటింగ్ చేస్తుంటే ఒకడు ఆ హీరో లెక్క కటింగ్ చెయ్యి అన్నా అని ఒకడంటే ఈ హీరో లెక్క బాలు కొట్టమని ఒకడు. అట్లా అందరు పొలగాళ్ళు కటింగ్ ట్రిమ్మింగ్ ఓడిచినాక బాయికాడ తానాలు చేసినట్టు అందరికి పైప్ పెట్టి తానాలు చేపించిరికి. ఇట్లా అంతేకాదు ఎవరెవరికి పెయిల బాలేదో వాళ్ళకు సూది మందులు సుత వెంటనే ఇచ్చే ఉపాయం చేసిర్రు. అటెనక జేసీ సారోళ్ళ ఇంటి ఆమె మాట్లాడుకుంటా వీళ్ళందరినీ చూస్తే చాలానే బాధగా ఉంటుంది. ఈరోజు సడన్గా ప్రభాకర్ రెడ్డి సార్ దీని గురించి చెప్పాడు. సో చాలా ఆనందంగా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో సార్కి అది దానికి సంబంధించి ఏమైనా చేయమంటే ఆయన వెంట ఉండి చేస్తాను. అది యాచకుల పిల్లలంటే యాచక వృత్తి కాదు, వాళ్ళు సుత 4 అక్షర ముక్కలు నేర్చుకుని అన్ని తీర్ల ముంగట పడాలి అనేది మేడం చెప్పిన మాట. ఇక జేసీ సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో చూడురే. రాజకీయం కన్నా నాకు కొద్దిగా మా ప్రజలకు సేవ చేయాలని ఎక్కువ. వాళ్ళే కదా మళ్ళీ రేపు ఎన్నుకుంటుంది నన్ను. సో ఐ టు డూ వర్క్. మామూలు నా నాయకులంతా వచ్చి మేము అభివృద్ధి చేస్తాం. మరి వాళ్ళంతా ఏమేమి అభివృద్ధి చేసినా నాకు తెలియదు. ఇంకా మా ఊర్లో కొందరు నాయకులు ఉన్నారు, వాడికి అభివృద్ధి ఉంటే రాసేది రాదు, అభివృద్ధి అనేది రాసేది రాదు. అట్లాంటి వాళ్ళు 4-5 మంది ఉన్నారు మా ఊర్లో. అభివృద్ధి చేస్తామంటారు. అభివృద్ధి అనేది రాసేది నేర్చుకోమనండి, మళ్ళీ చూద్దాం. ఈ కటింగ్ కొట్టించిన పొలగాలను ఇట్లనే ఇచ్చిపెట్టుడు కాదు, రేపటి సంధి బడికి పంపేటట్టు ఆలోచన చేస్తున్నాం. వాళ్ళ చదువు బాధ్యత మేమే తీసుకుంటున్నాం. జనాలకు సేవ చేసేట్లా ఉన్న శృతి నాకు ఎన్లా లేదు అనేది సార్ చెప్పిన మాట. మొత్తానికి తాడిపత్రి పట్టణంలో యాచకుల పిల్లలు అడుక్కునుడు బంద్ చేసి బడిబాట పట్టాలే అని సారెత్తుకున్న ఈ కార్యం అయితే మా గొప్పగుంది అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు.